దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన శ్రేష్టమైనటువంటి శుభనామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. చాలా దినాల నుంచి కూడా ఈ రెడ్ హైఫర్ అనేటువంటి వార్త కానీ యెరూషలేము యొక్క 3వ దేవాలయం యొక్క నిర్మాణం గురించినటువంటి మాటలు కానీ చాలా వరకు వినబడట్లేదు. ఎందుకంటే ఇశ్రాయేలుకి ఇరాన్కి మధ్యన జరిగినటువంటి యుద్ధం నుంచి అదంతా కూడా మర్చిపోవడం అనేది జరిగింది. తర్వాత గాజా, రాఫా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏదో రకమైనటువంటి పెను విపత్తులను బట్టి ఈ ఎర్రని పేయి గురించినటువంటి సమాచారం మీద, యెరూషలేము యొక్క 3వ దేవాలయం యొక్క నిర్మాణం మీద దృష్టి అంతా కూడా తప్పిపోవడం అనేది జరిగింది. చాలా తక్కువ మంది మాత్రమే మాట్లాడుకునే అవకాశం ఉంది, కానీ వాస్తవానికి చాలామంది మర్చిపోయారు. ఎంతమంది మర్చిపోయినా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మాత్రం అస్సలు మర్చిపోలేదు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, చాలా స్తుతిస్తున్నాను దేవుణ్ణి. ఎందుకోసం ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే, మన ఛానల్కి సంబంధించిన కొంతమంది సబ్స్క్రైబర్స్ చాలా రెగ్యులర్గా బ్రదర్ ఏమైనా నోటిఫికేషన్ వచ్చిందా, ఇలాగా 3వ దేవాలయ నిర్మాణం గురించిన అప్డేట్ ఏమన్నా మీ దగ్గర ఉందా, లేకపోతే ఎర్రన్న పేయి గురించినటువంటి బలి గురించిన విషయాలు ఏమన్నా సరే మీ వరకు వచ్చాయని చెప్పి చాలా ఆసక్తితోనండి, నిజంగా చాలా ఆసక్తితో ఎదురు చూసేటువంటి వాళ్ళు కూడా మన ఛానల్లో ఉండడం అనేది చాలా దీవెనకరంగానే నేనైతే భావిస్తూ ఉన్నాను. అయితే ఒక స్పోక్స్ పర్సన్ ఉన్నాడండి, ఆయన పేరు నేను చెప్పొద్దు, కానీ ఇజ్రాయెల్లో ఒక స్పోక్స్ పర్సన్ ఆయన అంటా ఉన్నాడు కదా, రీసెంట్గా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఉన్నటువంటి వాడు కూడా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఎర్రని పేయి గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఎర్రని పేయి గురించి మాట్లాడుకోవడం జరగట్లేదు. ప్రపంచం అంతటి కళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద ఉంది, కానీ దేని గురించి అయితే ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటుందో, ఏ బలి గురించి అయితే ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉందో, వాస్తవానికి ఇజ్రాయెల్ దేశంలో మాత్రం అలాంటి వాతావరణం కానీ అలాంటి ఆలోచన కానీ లేనే లేదు అన్నట్టుగా ఒక స్పోక్స్ పర్సన్ కూడా మాట్లాడడం అనేది కూడా జరిగింది. అయితే రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టాను. కేవలం 7 నెలలు మాత్రమే ఉన్నాయి. ఈ 7 నెలలు దాటితే ఖచ్చితంగా 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. కనుక ఆ 3 సంవత్సరాలు కూడా గడిచిపోతే, ఆ 3 సంవత్సరాలు దాటిపోతే అన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టి తెచ్చినటువంటి ఏ ఒక్క ఎర్రపేయి కూడా ఉపయోగపడదు. కనుక ఒకప్పుడు చేసినటువంటి తప్పు మళ్ళీ మళ్ళీ యూదులు చేస్తారో అని నేను అనుకోవట్లేదు అనేటువంటి వీడియోని కూడా మీ అందరూ కూడా అందించడం జరిగింది. ఇంకొక 7 నెలల్లో ఈ టెక్సాస్ నుంచి వచ్చినటువంటి ఈ 5 ఎర్రపేయిలు కూడానండి 3 సంవత్సరాల వయసుకు వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి 3 సంవత్సరాల వయసుకు వచ్చిన తర్వాత అవి బలికి నిరుపయోగంగా మారిపోతాయి. అది 7 నెలలు ఉంది, ఈ 7 నెలల్లో బలిచ్చే అవకాశం ఉంది అనే మాటని వీడియోని కూడా మీ అందరికీ తెలియపరిచాను. అయితే నాకు వచ్చినటువంటి సమాచారం, నేను గ్రహించినటువంటి అప్డేట్ ఏంటంటేనండి, నేనైతే చాలా షాక్ అయ్యానండి. నిజంగా నేనైతే షాక్తో పాటుగా నేను ఈ మాట అంటే మళ్ళీ అది తప్పు అవుతుందేమో చాలా చిరాకు పడ్డాను. మనసులో చాలా 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 బాధపడ్డాను. యూదులు యొక్క ప్రవర్తన బట్టి, ఇశ్రాయేలు జనాంగం యొక్క ఆలోచన విధానాన్ని బట్టి నేనైతే చాలా బాధపడ్డానండి. మానవుడిగా ఉన్నటువంటి నేనే ఇంతగా ఘోషించి, ఇంతగా బాధపడితే, ఇంతగా నలిగిపోతే, దేవాది దేవుడు అనేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదుల యొక్క బండబారిపోయినటువంటి హృదయాలను బట్టి ఇంకెంతగా ఆయన బాధపడుతున్నాడో, ఇంకెంతగా ఆయన నలిగిపోతున్నాడో నా ఆలోచన కూడా దక్కట్లేదండి. ఒక మనిషిగా నేనే ఎంత నలుగుతూ ఉంటే, ఇంకా స్వకీయ జనాంగమైనటువంటి యూదుల గురించినటువంటి ఆ బాధ దేవునికి ఎంత ఘోరాతి ఘోరమైన, ఎంత భయంకరమైన రీతిలో అది గుచ్చుతూ ఉందో నాకైతే అర్థం కాలేదు. ఇంతకీ వాస్తవానికి జరిగిన విషయం ఏంటంటే, మనందరికీ తెలిసింది 5 ఎర్రపేయిలు ఉన్నాయండి. 5 ఎర్రపేయిల్ని టెక్సాస్ నుంచి తీసుకురావడం అనేది జరిగింది. చాలా లక్షలు వెచ్చించి, చాలా డబ్బుని ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుకొని మొత్తానికి ఏదో రకంగా ఈ హమాస్ వాళ్ళ యొక్క చేతుల్లో పడకుండా జాగ్రత్తగా ఇశ్రాయేల్ యొక్క భూభాగంలోకి అయితే రావడం జరిగింది. హై సెక్యూరిటీ మధ్యన చాలా కాస్ట్లీ ఫుడ్తో అవన్నీ కూడా పోషించబడతా ఉన్నాయి.
ఈ 5 ఎర్ర పెయ్యల్లోనండి 3 ఎర్ర పేలేమో ఆడవే, 2 ఎర్ర పేలేమో మగవే. మళ్ళీ చెప్తున్నాను చూడండి, వచ్చినటువంటి 5 ఎర్ర పేయల్లో 3 ఏమో ఆడవే, 2 ఏమో మగవే. అయితే ఇప్పుడు ఖచ్చితంగా మగదాన్నే బలివ్వవలసినటువంటి అవసరం ఉంది కనుక వాటిని బలిస్తారు. ఖచ్చితంగా చాలా సంతోషించవలసినటువంటి పరిణామమే. అయితే వీళ్ళు బలిస్తారో మందిరం కడతారో అనే ఆలోచనలో ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రపంచంలో ఇన్ని వినాశనాలు జరుగుతున్నా, ఇన్ని విపత్తులు జరుగుతున్నా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక ప్రవచనాల యొక్క నెరవేర్పు ప్రస్తుతం ఇశ్రాయేలు దేశంలో అందరి కళ్ళకే కూడా కనబడే విధంగా జరుగుతున్నప్పటికీ కూడా అందరికీ చలనం ఉంది. కానీ ఇదంతా కూడా అంత్య దినాల్లో సంభవించే గుర్తులే. దేవుడు వచ్చేటువంటి సమయం ఆసనం అయిపోయింది, మనం సిద్ధపడాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సిద్ధపడుతున్నారు. కానీ ఇంక యాంటీక్రైస్ట్ వచ్చే అవకాశం ఉంది, దేవుడు వచ్చే అవకాశం ఉంది, శ్రమల దినాలు మొదలయ్యే అవకాశం ఉందని అందరం ఎదురు చూస్తున్నాం, అందరూ సిద్ధపడుతున్నాం. కానీ ఇశ్రాయేల్ యొక్క హృదయాలు, ఇశ్రాయేల్ యొక్క ఆలోచనలు ఎంతగా బండబారిపోయినాయి అంటే వీళ్ళు చేసినటువంటి లేదంటే వీళ్ళకి వచ్చిన యొక్క ఆలోచన బట్టి మనకు అర్థమవుద్దండి. నిజమే కదా, బండలను బద్దలు కొట్టు సుత్తి వంటిది ఆయన మాట. అందరూ మారుతున్నారు, అందరూ హృదయాలు మారుతున్నాయి. బండబారిపోయిన ప్రతి హృదయం కూడా మారుతుంది, మాంసపు హృదయంగా మారుతుంది. కానీ స్వకీయ జనాంగమైనటువంటి యూదుల యొక్క హృదయాలు ఇంకా మారకపోగా మరింత మొండోలైపోతున్నారండి. ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు బలిచ్చిన తర్వాత యెరూషలేము యొక్క 3వ దేవాలయం యొక్క నిర్మాణం అంతా కూడా ప్రారంభించబడుతుంది. అయితే వీళ్ళ యొక్క ఒక పనికిమాలిన బుద్ధిహీనమైన ఆలోచన ఏంటంటే బలివ్వడం అనేది ఖచ్చితంగా జరిగిస్తారో, టైం లేదు కనుక. కానీ వీళ్ళు అనుకుంటున్నారో బలిచ్చేసిన తర్వాత, మందిరం కట్టేసిన తర్వాత ఇంక యథావిధిగానే సాఫీగానే మన జీవితాలన్నీ కూడా కొనసాగుతాయి అని వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకోసం ఈ మాట నేను చెప్పవలసి వచ్చిందంటే, ఇప్పుడు 3 ఎర్రన పేలు ఆడవున్నాయి కదండి, వాటికి కృత్రిమమైనటువంటి పద్ధతుల్లో ప్రెగ్నెన్సీ తెప్పించడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారండి. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటారండి. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే మగదానితో మీటింగ్ చెయ్యకపోయినప్పటికీ కూడా ప్రత్యక్షంగా ఆ ఫిమేల్ కవ్వు ఉంది కదా, ఆ ఫిమేల్ హైఫర్ ఉంది కదా, అది ప్రెగ్నెంట్ అవుతుంది, అది గర్భాన్ని దాలుస్తుంది. ఎలాగంటే ఈ మగదాని యొక్క సెమెన్ని, ఈ మగదాని యొక్క స్పర్మ్ని తీసి ఒక సిరంజ్ ద్వారాగా ఓవులేషన్ అవుతున్నటువంటి సమయంలో, అంటే ఫిమేల్ యొక్క అండం విడుదలయ్యేటువంటి సమయంలో వాటిలోకి ఇంజెక్ట్ చేస్తారు. కాబట్టి ఆ క్రమాన్ని బట్టి ఈ ఆడవి గర్భాన్ని దాలుస్తాయి. అంటే వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే ఉన్నవి 5 కదా, తర్వాత సంవత్సరాల్లో కూడా మనకు చాలా అవసరం ఉంటుంది కదా, మందిరం కట్టిన దగ్గర నుంచి కూడా రెడ్ హైఫర్ అనేటువంటిది, లేకపోతే ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణాన్ని బట్టి బలి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీటిని ఒక్క 5 మనం సర్దుకుంటే అలాగా. కాబట్టి ఈ 3 నుంచే కొన్ని పిల్లలను మనం సంపాదించాలి. ఈ 3 ఆడ ఎర్ర పెయ్యల నుంచి కొన్ని పిల్లలను మనం కలుగు చేయాలనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి బుద్ధిహీనమైనటువంటి ఆలోచనతో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తారంటండి. కృత్రిమంగా ఈ ఆడవాటికి గర్భం వచ్చేట్టుగా చేసి వాటి నుంచి మళ్ళీ పిల్లలను ఉత్పత్తి చేసి ఆ పిల్లలను తర్వాత సంవత్సరాల్లో కూడా ఉపయోగపడేటువంటి రీతిలో ఉంచుకోవడానికి వీళ్ళ యొక్క ఆలోచన. కానీ వీళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు యెరూషలేము యొక్క 3వ దేవాలయం కట్టడం అనేది ప్రారంభించబడితే 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలో ఆఖరి అనంతరము ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే దేశంలో అదే ప్రాంతంలో అడుగుపెట్టబోతా ఉన్నారు అనేటువంటి ఆలోచన లేదంటే ఇంకెలాగే హ్యాపీగా ఉంటాం మేము. ఇంక ఒకటే కదా, మాకు మందిరం ఒకటే మెయిన్, మందిరం కట్టేసుకుంటే మాకు ఇంక సమస్యలు ఇంకేముంటాయి, హ్యాపీగా లీడ్ చేయొచ్చు మా జీవితాన్ని, ఇంకా అన్నీ కూడా మా కోరికలన్నీ నెరవేరిపోయినట్టే అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కనుక వీటిని ఉత్పత్తి చేసుకుందాం, తర్వాత సంవత్సరాలు తర్వాత జనరేషన్స్ కూడా ఉపయోగపడేటువంటి రీతిలో ఉండాలని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ వీళ్ళకి తెలియనటువంటి ఒకే ఒక్క మాట అండి, టైం లేదు. మందిరం కట్టడానికి యాంటీ క్రైస్ట్ సపోర్ట్ చేస్తాడు.
ఆ చుట్టుపక్కల ఉన్న ఆ శత్రు దేశాలన్నిటినీ కూడా ఒప్పందంలోకి నడిపిస్తాడు. శాంతి ఒప్పందాన్ని తీసుకుని వస్తాడు, ఒక కాంప్రమైజ్ని తీసుకుని వస్తాడు. ఎవరైతే అక్కడ మందిరం కట్టడానికి వీలు లేదని చెప్పి ఇప్పుడు ఆటంకపరుస్తున్నారో వాళ్ళంతటా వాళ్ళగానే ఒప్పుకునేటువంటి విధంగా వాడి యొక్క మాటలు ఉంటాయి. మందిర నిర్మాణం జరిగినటువంటి మరుక్షణమే శ్రమకాలం అనేటువంటిది ఇంకా మొదలైపోద్ది. ఆ విషయం వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో మనకైతే అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టమైన రీతిలో రాయబడ్డాయి కదా. కొత్త నిబంధనల గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్లో కూడా మాటల్లో కూడా చాలాసార్లు ఈ రాకడ గురించినటువంటి గుర్తులు, యాంటీ క్రైస్ట్ యొక్క రాకను గురించినటువంటి మాటలు చాలాసార్లు కొత్త నిబంధన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నాయి. అయితే యూదులు కొత్త నిబంధన గ్రంథాన్ని అవలంబించరు కనుక, ఫాలో అవ్వరు కనుక, ప్రకటన గ్రంథాన్ని కూడా ఫాలో అవ్వరు కనుక, పాత నిబంధననే వాళ్ళు ఫాలో అవుతున్నారు కనుక పాపం ఇంకా అంతేనండి అని అనుకోవడానికి వీల్లేదు కూడా. ఎందుకంటే పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో ఈ అంత్య దినాలకు సంబంధించిన ప్రవచనాలు అన్నీ ఉన్నాయి కదా. అంత్య దినానికి సంబంధించిన ప్రకటన గ్రంథంలో ఉన్న చాలా మాటలు దానియేలు యొక్క ప్రవచనాత్మకమైన గ్రంథంలో రాయబడినటువంటి విషయాలే. అన్నీ కూడా అంత్య దినాల్లో సంభవించేవి. యాంటీక్రైస్ట్ యొక్క రాక, మందిర నిర్మాణం యొక్క రాక, మందిర నిర్మాణం యొక్క మాట, లేకపోతే అన్యులు మందిరాన్ని తొక్కుతారనేటువంటి ఈ విషయం, ఇదంతా కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి దానియేలు గ్రంథంలో చాలా క్లియర్గానే రాయబడి ఉన్నాయి. పోనీ పాత నిబంధన వీళ్ళు ఫాలో అవుతారు కాబట్టి మరి దానియేలు గ్రంథాన్ని కూడా వీళ్ళు పరిశీలించరండి, దానియేలు గ్రంథాన్ని కూడా వీళ్ళు పట్టించుకోరండి. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మాటలను బట్టి అయినా సరే వీళ్ళకి సిద్ధపాటు అనేది, ఆలోచన అనేది కలగదా అండి అని మీరు అనుకోవచ్చు. మీరు మాట చెప్తున్నాను చూడండి, పాత నిబంధనలో ఉన్న ప్రతి గ్రంథాన్ని, ప్రతి పుస్తకాన్ని యూదులు ఫాలో అవ్వరండి. తోరా అంటారంటే మోషే మూలంగా రాయబడినట్టు కొన్ని పుస్తకాలను మాత్రమే చాలా గౌరవంగా వాళ్ళు ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. వాస్తవానికి మీకు తెలియని విషయం ఏంటంటే దానియేలు అనేటువంటి ఆ పుస్తకాన్ని వాళ్ళు ఎప్పుడు తీస్తారు పక్కకి. దానియేలు ప్రవక్తల్లో ఒక ప్రవక్త అనే నమ్మకం కూడా వాళ్ళకి లేదు. దానియేలు పుస్తకాన్ని తీస్తారండి. అంటే వాళ్ళు మనోనేత్రాల్లో ఏ విధంగా మూయబడ్డా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు బతికున్న సమయంలో కూడా అంత్య దినాలకు సంబంధించిన సూచనలు, గుర్తులు అన్నీ కూడా మొత్తం సృష్టి యావత్కి కూడా తెలియపరిచాడు. కానీ వాస్తవానికి యూదులకు బాగా అర్థం అవ్వాలని ఆయన చెప్పడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. దానియేలు పుస్తకాన్ని సైతం వాళ్ళు తీసేశారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బండబారిపోయి ఎంతగా వాళ్ళ యొక్క మనోనేత్రాలు మూయబడ్డాయో దీన్ని బట్టి మనకు అర్థం అవుతాం. రీసెంట్గా నాకు ఒక వీడియో కూడా నాకు వచ్చింది జూయిష్ వ్యక్తి నుంచి. అంటే ఆ వీడియోలో ఉన్న మాట ఏంటంటే, ఈ రోజున ఇస్రాయేల్ మీద హమాస్ దాడి చేస్తుంది, ఇరాన్ దాడి చేస్తుంది, హిజ్బుల్లా దాడి చేస్తూ ఉంది, హౌతీ దాడి చేస్తూ ఉంది. ఇన్ని శత్రు దేశాలు మా దేశం మీద దాడి చేస్తున్నప్పటికీ కూడా మాకు ఏ హాని రాకుండా మేము ఉండగలుగుతున్నామంటే దాని యొక్క కారణం ఏంటో తెలుసా అని చెప్తా వాళ్ళ అన్న మాట తెలుసా, మేము ఎప్పటికీ కూడా మోషే రాసి ఇచ్చినటువంటి తోరాన్ని గౌరవిస్తూ ఆ గ్రంథాన్ని మేము అవలంబిస్తున్నాం కనుకే ఈ రోజు వరకు మేము ఎలా ఉన్నామంటున్నారు. తోరాన్ని గౌరవిస్తున్నారు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి మోషే రాసినటువంటి పుస్తకాలను వాళ్ళు వెంబడిస్తున్నారు, వాటిని సన్మానిస్తూ అవలంబిస్తున్నారు కనుక ఈరోజు అలా ఉన్నారంట. తోరానికని మర్చిపోతే, తోరానికని ప్రక్కన పెడితే ఎప్పుడో ఇశ్రాయేల్ దేశం అంతా కూడా నాశనం అయిపోద్దని. తోరాని మీరు చదువుతున్నారని, లేదంటే మోషే రాసినటువంటి లేఖనాలని మీరు గౌరవించి వాటిని అవలంబిస్తున్నారని కాదయ్యా, దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈ రోజున ఇంకా ఇలా ఉన్నారు మీరు. యేసుక్రీస్తు ప్రభువారు మీ పట్ల కలిగి ఉన్న ప్రేమ, కరుణ, దయాన్ని బట్టి ఈ రోజున ఇశ్రాయేల్ ఇంకా ఈ రీతిలో సుభిక్షంగా వర్ధిల్లుతుంది తప్ప తోరాని కాదు. మరి కొత్త నిబంధనలో జరిగినవన్నీ కొత్త నిబంధన అంతా కూడా కొట్టేసినట్ట. అంత అజ్ఞానంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారండి. ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుందండి. ప్రపంచం అంతా కూడా అంతటికి కూడా అర్థమైపోతుంది, అంత్య దినాల్లో ఉన్నాము, ఇంకా లాస్ట్ డేస్కి వచ్చేసాము, ఇంకా చివరి రోజుల్లోకి వచ్చేసాము అని అందరికీ అర్థమవుతుంది. జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా లేఖన సంబంధమైన ప్రవచనాలే. కానీ వీళ్ళకి మాత్రం అర్థం కావట్లేదు. రెడ్ హైఫర్ బలి ఇచ్చేసిన తర్వాత, మందిరం కట్టేసిన తర్వాత శ్రమలు వచ్చేస్తాయి, యేసుక్రీస్తు ప్రభు వారు 7 సంవత్సరాల్లో మళ్ళీ భూమి మీద అడుగు పెట్టేపోతున్నారు అనే ఆలోచనలో లేకపోగా ఇంకా ఈ ఎర్రన పేలుని ఉత్పత్తి చేస్తారంటే, ఇంకా చిన్న చిన్న
ఎర్రపేయలను పుట్టించి తర్వాత జనరేషన్స్కి తర్వాత సంవత్సరాలకు కూడా ఉపయోగపడతాయనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ యొక్క నేత్రాలు ఏ విధంగా మూయబడ్డాయో, వాళ్ళ యొక్క హృదయాలు ఏ విధంగా బండబారిపోయినాయో ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మనం అందరం కూడా అంత్య దినాల్లో ఉన్నామండి. ఏ సమయంలో అయినా సరే అది జరిగేటువంటి అవకాశం ఉంది కనుక దయచేసి ప్రార్థించండి. అనేక మంది కొరకు మనం ప్రార్థించాలి. వీళ్ళందరికంటే కూడా ముందుగా యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లురు అన్నాడు దేవుడు. గనుక నేనైతే మాత్రం అనుదినమో కూడా ప్రతిరోజు కూడా కొన్ని మార్లు ఇశ్రాయేలు యొక్క క్షేమం కొరకు నేను నిరంతరం కూడా ప్రార్థిస్తుంటాను. నా కుటుంబం కొరకు, నా సంఘం కొరకు ఏ రోజైనా ప్రార్థించడం అనేది పొరపాటున ఎప్పుడైనా మానేచ్చేమో, కానీ యెరూషలేము యొక్క క్షేమం గురించినటువంటి ప్రార్థన మాత్రం ఇప్పటికీ కూడా నేను నా జీవితంలో నుంచి తీయడానికి వీల్లేదు అన్నట్టుగా పెట్టేసుకున్నానండి. కాబట్టి మనందరం కూడా ఇశ్రాయేలు యొక్క క్షేమం కొరకు ప్రార్థిద్దాం. దేవుని రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి వారిని కూడా సిద్ధపరచడానికి శతవిధాలా కూడా ప్రయత్నిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.